సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క వాగ్దానము ఆది కాండము 17వ అధ్యాయము 6వ వచనం. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. దేవుడైన యెహోవా అబ్రహాము గాను పిలిచి ఆయన తెస్తున్న నిత్య నిబంధనలో భాగముగా ఆయన ఇస్తున్న వాగ్దానము, నిన్ను అత్యధికముగా ఆశీర్వదించెదను. అదే దేవుడు నిజముగానే ఈ వాగ్దానం నెరవేర్చడం అనుకున్న ఒక ముఖ్యమైన కారణము 17వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. నా సన్నిధిలో నిందారహితుడిగా నువ్వు జీవించినట్లయితే నేను నిన్ను అత్యధికముగా ఆశీర్వదించెదను. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను దీవించ కోరుకుంటాడు. అదే సమయంలో వారు నడవలసిన త్రోవలు కూడా ఆయన చక్కపరచాలనుకుంటాడు. మనము తొట్టిలుతూ దీవించే దేవుడు కాదు, మనం అపవిత్రతో ఉండి ఆయన దీవించే దేవుడు కాదు. మనలను పరిశుద్ధులుగా మలుస్తూ ఆయనకు అనుకూలమైన వారుగా తయారు చేస్తూ పరలోక రాజ్యమునకు అర్హులుగా ఉన్నప్ప చేస్తూ మనం దీవించే దేవుడు. ఈరోజు నా ప్రియ సంగమా, నీకు కోరుకున్నదేమో దేవుడు నాకు ఉన్నతమైన స్థాయి కలిగింపచేయాలి, నేను అనుకున్న కోరికలు సిద్ధింపవ్వాలి, నేను చాలా గొప్పగా ఉండాలని నువ్వు అనుకున్నట్లయితే నేను గ్రహించవలసిన ఒక విషయం ఏంటి ఏంటో తెలుసా? మనము ఆయన సన్నిధిలో నిందారహితులుగా జీవించాలి, ఆయన అనుకూలంగా జీవించాలి, ఆయనకి ఇష్టమైన మార్గములో ప్రయాణం చేయాలి. ఎవరైతే ఆయనలో నిలబడతారో దేవుడు వారిని అత్యధికంగా ఆశించే దేవుడు. అబ్రహాము గారి జీవితంలో అదే దేవుని కంట నమ్మకంగా ఉండేను. ఆయన పరిశోధించినప్పుడు కూడా విశ్వాసము కాపాడుకోను. అందుకనే నేటి దినం వరకు ఆయన తరము వర్ధిల్లుతుంది. ఈ దినాన ప్రభు నీ జీవితంలో కూడా ఆయన దీవించాలనుకున్నాడు. అయితే నీవు ఆయన సన్నిధిలో నిందారహితుడిగా జీవిస్తున్నావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ కృపాక్షములతో నింపండి. వారికున్న కొదులు, వారికున్న ఆటంకాలను మీరు తొలగించండి. నీ హస్తాల్లో భద్రపరుస్తూ నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నా వారు నెరవేర్చడమైనా, ముఖ్యంగా వారి జీవితాలను బాగు చేసుకొని చక్కని ప్రవర్తనతో వెళ్ళినప్పుడు నీ అత్యధికమైన ఆశీర్వాదం వారు కుమరిపచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రభువును నమ్మకించండి, ఆయన నీ పట్ల గొప్ప కార్యం చేయనుగాక. ఆమేన్.